స్నేహితులారా, పెళ్లి తర్వాత అంచనాలు మరియు వాస్తవికత ఒకేలా ఉంటాయా? చాలాసార్లు మనకు పెళ్లి కాకముందు మనం పెళ్లి తరువాత భార్యాభర్తలు చాలా సంతోషంగా ఉన్న ఎన్నో వీడియోలను చూస్తాము. అంతా పరిపూర్ణంగా ఉంటుంది. వారు కేవలం సంతోషకరమైన భాగాన్ని మాత్రమే చూపిస్తారు. భర్త చాలా సంతోషంగా, భార్య చాలా సంతోషంగా ఉన్నట్లు చూపిస్తారు. ఇంట్లో గొడవలు ఉండవు, ఇంట్లో ఎటువంటి విభేదాలు ఉండవు. కానీ ఒకసారి పెళ్ళయ్యాక మనం కూడా అదే ఆశిస్తాము. మనం సోషల్ మీడియాలో చూసేది, వర్చువల్గా చూసేది ఒక వర్చువల్ వివాహం. అది చూసి మన వివాహాలు కూడా అలాగే ఉండాలని కోరుకుంటాము. కానీ అది నిజంగా జరుగుతుందా? సోషల్ మీడియా అంత నిజమా? మన వివాహాలు కూడా అదే విధంగా సాగుతాయా? లేదు. దురదృష్టవశాత్తు సోషల్ మీడియా వివాహం యొక్క సానుకూల అంశాలను మాత్రమే చూపిస్తుంది. కానీ అదే విధంగా జరుగుతుందని భావించి మనం ఈ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టినప్పుడు మనం దిగ్భ్రాంతికి గురవుతాము. కాబట్టి ఈరోజు మీరు కూడా అదే విధంగా వివాహం పరిపూర్ణంగా ఉంటుంది, వివాహం నేను సోషల్ మీడియాలో చూసినట్లుగా ఉంటుంది అని అనుకుంటే లేదు, నిరాశ చెందకండి. ఎందుకంటే వివాహాలలో ఎత్తు పల్లాలుంటాయి. మీరిద్దరూ వేరువేరు వ్యక్తులు, మీకు వేర్వేరు ఇష్టాలున్నాయి, మీకు వేరు కళలున్నాయి, మరియు మీకు వేర్వేరు ఆలోచనలున్నాయి, మరియు మీరు ఒకే వ్యక్తిగా ఏక శరీరంగా కలిసి వస్తున్నారు. మీరు కలిసి జీవించబోతున్నారు, మరియు ఖచ్చితంగా ఎత్తుపల్లాలు ఉంటాయి. కానీ బైబిల్ కొలస్సీయులకు 3:14లో చాలా అందంగా చెబుతోంది, వీటన్నిటికంటే పైన ప్రేమను ధరించుకొనుడి, అది పరిపూర్ణమైన సామరస్యంతో అన్నిటినీ ఒకటిగా బంధిస్తుంది. కాబట్టి మనం యేసును ధరించుకున్నప్పుడు, మన వివాహంలో యేసు 3వ వ్యక్తిగా ఉన్నప్పుడు, ఆయన మనల్ని ఒకటిగా బంధించినప్పుడు ఈ అసంపూర్ణతలు, ఈ విభేదాలన్నీ పరిపూర్ణంగా మారుతాయి మరియు మీ వివాహంలో పరిపూర్ణ సామరస్యం ఉంటుంది. బైబిల్లో యాకోబు, లేయా మరియు రాహేలుల కథ ఉంది. యాకోబు రాహేలు పట్ల చాలా ఆకర్షితుడయ్యాను. అతను రాహేలును ప్రేమించాడు మరియు రాహేలును వివాహం చేసుకోవాలనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు అతని మామ అతన్ని మోసం చేసి లేయాను వివాహం చేసుకునేలా చేశాడు. మరియు ఆ రోజు అతను ఎంత నిరాశ చెంది ఉంటాడో ఊహించండి. అతను తన పక్కనే రాహేలు చూడాలనుకుని ఉంటాడు, కానీ అతను ఆమె సోదరి లేయాని చూస్తుంటాడు. మరియు చివరిగా అతను కష్టపడి పనిచేశాడు. అతను చాలా సంవత్సరాలు పనిచేశాడు మరియు రాహేలు తన భార్యగా పొందాడు. కానీ లేయాతో అతని వివాహం వల్ల యేసు గురించిన ప్రవచనం ఎలా నెరవేరిందో మనం చూస్తాము. ఇది ఇప్పుడు జరగగలిగే వింత కథ అయినప్పటికీ, అదే విధంగా మనం వివాహంలోకి అడుగు పెట్టే ముందు మనకు కూడా చాలా అంచనాలు ఉంటాయి. అంచనాలు కలిగి ఉండటం తప్పు కాదు, కానీ మనం వివాహంలోకి అడుగుపెట్టినప్పుడు మాత్రమే అది పూర్తిగా భిన్నమైన ప్రపంచమని మనకు తెలుస్తుంది. మీరు చాలా కాలంగా ఒక వ్యక్తిగా ఉన్నారు, మీరు మీ జీవితాంతం మరొక వ్యక్తితో ఉండబోతున్నారు. మీకు ఎన్నో కలలు మరియు కోరికలుంటాయి. వాటిని మీ జీవిత భాగస్వామి కోసం, మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం త్యాగం చేయాల్సి ఉంటుంది. మీరు అన్నింటినీ ఒకదానితో ఒకటి నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి అది కష్టంగా అనిపించినప్పటికీ, ప్రభువు మీతో ఉన్నప్పుడు ఆయన అన్నింటినీ పరిపూర్ణ సామరస్యంగా మారుస్తారు. నేను పరీక్షలకు ముందు ఎప్పుడూ ఆందోళన చెందని వ్యక్తిని. పరీక్షల ముందు చాలా ప్రశాంతంగా ఉండేదాన్ని, ప్రతి విషయాన్ని చాలా తేలికగా తీసుకునేదాన్ని. కానీ ఇప్పుడు పెళ్ళయ్యాక, కేటీ బాధ్యత నాపై పడ్డాక చాలాసార్లు నేను ఎంతో ఆందోళనకు గురవుతున్నాను. నేను ఇలా అనుకునేదాన్ని, ప్రభువా, నేను ఆమె కోసం సరైనది చేస్తున్నానా? ఆమెను చూసుకోవడానికి ఇది సరిపోతుందా అని. కాబట్టి పెళ్ళయ్యాక కూడా మీరు అదే వ్యక్తిగా ఉంటారని మీరు అనుకోవచ్చు, కానీ చాలా విషయాల్లో అది నిజం కాకపోవచ్చు. మిమ్మల్ని మీరు కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. పరిస్థితులు మిమ్మల్ని మారుస్తాయి. పెళ్ళయ్యాక మీరు వేరే వ్యక్తిగా మారుతారు, కానీ అంతా మంచికే జరుగుతుంది. కాబట్టి ఈరోజు మీ వివాహ జీవితం గురించి మీరు అవాస్తవ అంచనాలు పెట్టుకుని ఉంటే, ఫోటోలు లేదా వీడియోలు చూసి వివాహ జీవితం ఇలాగే ఉంటుందని ఊహించుకుంటే, మీ ఆలోచనలను మార్చుకోండి, వాస్తవానికి దగ్గరగా ఉండండి మరియు మీ వివాహ జీవితంలోని ప్రతి అంశాన్ని ఆస్వాదించడానికి ప్రభువు మీకు సహాయం చేస్తాడని తెలుసుకోండి. అందరం కలిసి ప్రార్థిద్దాం. ప్రభువైన యేసు, ఈ రోజు ఈ వివాహ జీవితంలోకి కలిసి అడుగు పెడుతున్న కుటుంబాల కోసం నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిలో చాలా మందికి కొత్తగా పెళ్ళై ఉండవచ్చు. వారి మనసులో ఎన్నో ఆలోచనలు ఉండవచ్చు. ఇలా జరగబోతోంది, నా వివాహ జీవితం ఇలా ఉండబోతోంది అని అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఈ రోజు వారు నిరాశ చెంది ఉండవచ్చు తండ్రి. ప్రభువా,
నీ శాంతి, నీ సంతోషం వారిపైకి రావాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, భార్యాభర్తలు ఒకరినొకరు సంతృప్తి పరుచుకునేలా, ఒకరినొకరు సంతోషంగా ఉంచుకునేలా, వారి కుటుంబాల్లోని చిన్న చిన్న అవసరాలను తీర్చుకునేలా చేయండి. తద్వారా వారు సంపూర్ణ సామరస్యంతో కలిసి జీవించగలరు. ప్రభువా, వారి వివాహ బంధంలో నీవు మూడవ వ్యక్తిగా ఉండి వారిని ఒకటిగా ఉంచాలని నేను ప్రార్థిస్తున్నాను. అవును నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు యేసును మీ కుటుంబంలోకి ఆహ్వానించండి. యేసును మీ కుటుంబ జీవితంలోకి, మీ భార్యాభర్తల సంబంధంలోకి, మీ కుటుంబ సంబంధాల్లోకి ఆహ్వానించండి. మీరు ఆయనను మూడవ వ్యక్తిగా స్వీకరించినప్పుడు అంత సంపూర్ణ సామరస్యంగా ఉంటుంది. అది మీ అంచనాలకు అనుగుణంగా లేకపోయినా అది మీ అంచనాలను మించి ఉంటుంది. ప్రభువా, నేను దానిని నమ్ముతున్నాను మరియు మేము దానిని మీ నుండి పొందుకుంటున్నాము. తండ్రి, ప్రభువా, అంచనా వేసిన దానికంటే, వారు కలలు కన్న దానికంటే నీవు అత్యధికంగా ఇస్తావు. వారి ఈ రోజు దానిని పొందుకోబోతున్నారు తండ్రి. వారి వివాహ జీవితం మంచిగా మారబోతోంది. వారి వివాహ జీవితం వారు ఊహించిన దానికంటే అద్భుతంగా ఉండబోతోంది. ప్రభువా, నీవు ఈ జంటలతో ఉండి వారిని ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. కాబట్టి ఈ రోజు మీ వివాహ జీవితంలో మీరు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోబోతున్నారు.